హెచ్సిఎఫ్ ఆఫ్ 6 9 6 9ని భాగాహారిస్తుందా? భాగాహారించట్లేదు. కాబట్టి 6 యొక్క కారణాంకం తీసుకుందాం 3 3 9ని భాగాహారిస్తుందా? ఎస్. హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 9 ఈజ్ 3. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గాసాబా కనుక్కునేటప్పుడు స్మాలెస్ట్ నంబర్ మీద అటెన్షన్ పెట్టండి. కాసాగు కనుక్కునేటప్పుడు లార్జెస్ట్ నంబర్ మీద అటెన్షన్ పెట్టండి. ఎందుకు సార్ అనంటే ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ కావాలి కాబట్టి లార్జెస్ట్ నంబర్ మీద ఫోకస్ పెడుతున్నాం. హెచ్సిఎఫ్ అంటే గాసాబా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి స్మాలెస్ట్ నంబర్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాము. రైట్. నాకు కావాల్సింది ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి సార్, గాసాబాలో ఆన్సర్ 3 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్స్ 6 3 తోటి డివైడ్ అయింది, 9 కూడా 3 తోటి డివైడ్ అయింది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. హెచ్సిఎఫ్ ఆఫ్ 20, 30 20, 30 ఎంత సార్? 10. 20 30ని డివైడ్ చెయ్యట్లేదు. 20 యొక్క కారణాంకం ఏంటి? 10. 10 30ని డివైడ్ చేస్తుందా? చేస్తుంది. 10. ఇక్కడ మళ్ళీ ఈ పాయింట్ వినండి సార్. హెచ్సిఎఫ్ ఆన్సర్ 10 తోటి డివైడ్ అవుతే ఇది 10 తోటి డివైడ్ అవుతుంది, ఇది కూడా 10 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ కనుక 10 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 10 తోటి డివైడ్ అవుతున్నాయి. ఇక్కడ ఆన్సర్ 3 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 3 తోటి డివైడ్ అవుతున్నాయి. అంటే హెచ్సిఎఫ్ అనే మ్యాథమెటికల్ ఆపరేషన్ నేను చేసినప్పుడు రైట్ ఆన్సర్ గనక కే తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు మొత్తం అన్ని నంబర్లు కే తోటి డివైడ్ అవ్వాలి. గాసాబాకు కాసాగాకు తేడా ఏంటంటే కాసాగులో మినిమం ఒక నంబర్ కే తోటి డివైడ్ అవుతే చాలు, గాసాబాలో మినిమం ఒక నంబర్ కే తోటి డివైడ్ అవుతే చాలు. కానీ గాసాబాలో అన్ని నంబర్లు కే తోటి డివైడ్ అవ్వాలి, కానీ కాసాగులో మినిమం ఒక నంబర్ తో ఒకటి డివైడ్ అవుతే చాలు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈ రెండిటికి ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చెయ్యాలి అని అంటే ఎల్సిఎం అంటే మినిమం 1 నంబర్, హెచ్సిఎఫ్ అంటే ఆల్ నంబర్స్, ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు కే తోటి డివైడ్ అవ్వాలి. కాసాగ్ అంటే మినిమం ఒక నంబర్. అందరికీ ఈ లాజిక్